రాజమండ్రిలో అడుగుపెట్టిన తర్వాత మరి మా తండ్రి గారి యొక్క ఆ యొక్క సమర్పణ జీవితం ఎంతో గొప్పది. అదే మమ్మల్ని కదిలించింది. నా మట్టుకు నాకు దేవుని సేవలో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నేనేం బైబిల్ ట్రైనింగ్లు చేయలేదు. మా జాన్ వెస్లీ గారు లాగా, మా పాల్ ఎమాన్యుయల్ గారి లాగా నాకు పెద్ద బైబిల్ నాలెడ్జ్ ఏమీ లేదు. కానీ ధైర్యాన్ని మా తండ్రి గారు మాలో నింపారు. ప్రభువుని కనుక నువ్వు పొందుకుంటే చాలు, ఈ లోకంలో ఎక్కడైనా ఎలాగైనా బ్రతుకుతావు, 10 మందికి ఆశీర్వాదాన్ని ఇస్తావని మా తండ్రి గారు తన మరి జీవితం ద్వారా చూపించారు. నాకు తెలుసు మా బాల్యంలో మా తండ్రి గారు పడినటువంటి, మా తల్లి గారు మరి ఇరువురు పడినటువంటి పరిస్థితులు నాకు తెలుసు. ఇప్పుడంటే మీలాంటి వాళ్ళు వచ్చి అయ్యగారు వందనాలు అంటున్నారేమో, ఆ రోజు మా నాన్నగారిని చూసి చీ నువ్వా పాస్టర్వా అని పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, ఉమ్ములేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివన్నీ చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఆ యొక్క ఫొటోస్ అన్నీ పెట్టారు కదా, ఆ పోస్టర్స్లో మా నాన్నగారు నవ్వుని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు చెదరని చిరునవ్వును తన ముఖంలో పెట్టుకుంటారు. ఆనందంగా అన్నీ అనుభవిస్తారు, సంతోషంగా సమస్తాన్ని అనుభవిస్తారు. ఎన్నోసార్లు ఎంతోమంది వెన్నుపోటు పొడిచారు, నమ్మినోళ్ళే నమ్మక ద్రోహం చేశారు. ఎన్నోసార్లు నిద్రాహారాలు లేవు. నాకు తెలుసు కొన్ని చాలా బాగా గుర్తుండిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అర్ధరాత్రి వేళ మరి మీటింగ్లకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఇప్పటిలాగా ట్యాప్స్ లేవు. వాటర్ కావాలంటే ట్యాంకర్లు వచ్చేవి. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చేవి. ఎందుకో తెలుసా? పట్టబగలు వస్తే చుక్క నీళ్లు కూడా ఎవరికి దొరకవు. ఎందుకంటే కొట్లాట్లలో నీళ్ళన్నీ కూడా ప్రవాహంలాగా వెళ్ళిపోతాయి. అర్ధరాత్రి అయితే నిద్రపోతారు, కొద్దిమంది వచ్చి పట్టుకుంటారని అర్ధరాత్రి ట్యాంకర్లు వచ్చే వాటర్ ట్యాంకర్లు. అప్పుడు కూడా అదే పరిస్థితి అనుకోండి. మా అమ్మగారు మా నాన్నగారు మా ముగ్గురిని పడుకోబెట్టి వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ బకెట్లతో ఆ యొక్క టబ్స్ అన్నీ నింపుతూ ఉంటే తెల్లారిపోయేది, నిద్ర ఉండేది కాదు. మరి ఎంతో ప్రయాసతో దేవుని సేవ రాజమండ్రిలో జరిగించారు. వారికి తెలుసు సమస్తం. ఇప్పుడంటే కార్లు ఎక్కుతున్నారేమో, మరి ఆ రోజుల్లో కాలిబాటన ప్రాంతాలు నడిచి ఇద్దరు కూడా ఎంతో ప్రయాసతో ఈ పరిచర్యను మరి జరిగించారు. ప్రియులారా, ఎందుకో తెలుసా? ఆ రోజు పశువుల పాకలో పవళించిన యేసు క్రీస్తు ప్రభువారు ఎలా మరి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి క్రీస్తు మరి ప్రేమను చూపించడానికి, లోకాన్ని రక్షించడానికి ఆయన తన త్యాగాన్ని లోకానికి చూపించారో అదే క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు చేయాల్సిందని తమ జీవితాల ద్వారా రుజువుపరుచుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు తన బిడ్డను కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. సంవత్సరం పెరుగుతున్న కొద్దీ శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు పెంచుతున్నాడు. పరిచర్యలో దేవుడు అభివృద్ధిని ఇస్తున్నాడు. దేవుని ఆశ్రయించిన వారు ఎన్నటన్నిటికీ సిగ్గునొందరు. వారు ఎప్పుడూ కదలని నిత్యమైనటువంటి సియోను కొండవలే ఉంటారన్న వాగ్దానం మరి మా తండ్రి గారికి దేవుడు ఇచ్చి నడిపిస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా రానున్న రోజుల్లో మా ముగ్గురికే తల్లిదండ్రులుగా వారు లేరు, కానీ ఇంకా అనేక మందికి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు. కాబట్టి అనేక సంఘాలకు, అనేక మంది వ్యక్తులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, ఇలాంటి క్రిస్మస్లు అనేకం చూడాలని, మరి తన జన్మదినాలు జరుపుకొని దేవుడిచ్చిన ఆయుష్కాలంతో దేవుని మహింపరచాలని మనసారా కోరుకుంటూ, డాడీ ఐ విష్ యూ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే టు యూ. మరి మా మమ్మీని కూడా చాలా మరి ఈ విషయంలో గుర్తు చేసుకోవాలి. చక్కని సహకారికి ఇన్ని సంవత్సరాలు మరి ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని అందరిని ఎత్తిపడుతూ, డాడీని ఎత్తిపడుతూ పరిచర్లు ముందుకు సాగించినందుకు మా మమ్మీకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ సమయం ఇచ్చిన నా ప్రియ సహోదరులు డాక్టర్ జాన్ వెస్లీ గారికి, బ్లెస్సీ వెస్లీ గారికి, పాల్ ఎమాన్యుయల్ గారికి, నిసిపాల్ గారికి, మరి కూడా నా బంధుమిత్రులు, మా మేనత్తులు, మా చిన్నాన్న గారు, నా భర్త గారు కాలేబ్ గారికి, మరి ఇక్కడున్న మీరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నా సంఘ సభ్యులందరికీ, మా కుటుంబం తరపున బెరాకా మినిస్ట్రీస్ హైదరాబాద్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.